ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇబ్రహీంపట్నంకు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ రానున్న నేపథ్యంలో కొంతమంది యువకులు చెయ్యి కోసుకుని జగన్ చిత్రపటానికి బొట్టు పెట్టారు. అనంతరం బైక్ స్టంట్స్ తో గందరగోళం సృష్టించారు. అంతేకాదు గుంపుగా పోలీసులపైకి దూసుకెళ్లారు. పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు చేతులెత్తేశారు. కాగా కాసేపట్లో జోగి రమేష్ నివాసానికి చేరుకోబోతున్నారు జగన్. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇసుక ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. చెయ్యి కోసుకొని చిత్రపటానికి జగన్ చిత్రపటానికి తిలకం దిద్దుతున్న సందర్భాలు నెలకొంటున్నాయి. అక్కడ ఏం జరుగుతోంది, మరి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అటు వైసీపీ కార్యకర్తలు అయితే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. చెయ్యి కోసుకొని అటు జగన్ చిత్రపటానికి బొట్టు పెడుతున్న సందర్భాలు నెలకొన్నాయి. పోలీసులు ఏమంటున్నారు ఈ వికృత చేష్టలకు సంబంధించి? అంటే పోలీసులు కళ్ళు కప్పి ఇక్కడ వైసీపీ కార్యకర్తలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ జోగి రమేష్ ఇంటి ముందే ఏకంగా ప్లకార్డు పట్టుకుంటూ జగన్ ఫోటోకి తన రక్తంతో ఒక యువకుడు అభిషేకం తిలకమైతే దిద్దిన పరిస్థితి. దీనిపైన పోలీసులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇబ్రహీంపట్నం జంక్షన్ వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ కూడా బైక్ తో సంట వేసిన పరిస్థితి. పోలీసులు వచ్చి వాళ్ళని చెల్లాచెదురు చేసినటువంటి పరిస్థితి. జగన్ జోగి రమేష్ నివాసానికి చేరుకుంటున్న నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు కొంత హడావిడి చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు జోగి నివాసానికి భారీగా కార్యకర్తలు నేతలు చేరుకున్నారు. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా జోగి నివాసానికి చేరుకున్నారు. అయితే ఈ రెండు ఘటనలు బైక్ తో స్టంట్లు చేయడం కానీ ఇట్లా చేకోసుకోవడం పైన అక్కడ పోలీసులు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. 2:30-3 గంటల ప్రాంతంలో జగన్ జోగి రమేష్ ఇంటికి చేరుకునే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి గుంటుపల్లికి సమీపంలో జగన్ కాన్వాయ్ అయితే చేరుకుంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ప్రస్తుతం జోగి రమేష్ నివాసానికి చేరుకున్నారు. వీళ్ళంతా కూడా జోగి రమేష్ ని పరామర్శించబోతున్నారు. కార్యకర్తలు నేతల ఉత్సాహం కూడా పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. పూర్తిగా పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఎక్కడెక్కడ అడ్డుకుంటున్నారు. బైక్స్ కానీ వాహనాలు కానీ అనుమతించుకోకుండా కార్యకర్తలు మాత్రమే బై వాక్ మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి జోగి నివాసానికి చేరుకున్నటువంటి కార్యకర్తలు కూడా పోలీసులు అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి. జోగి రమేష్ ఇంటి వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేశారు. జగన్ మాట్లాడడానికి ప్రత్యేకంగా గ్యాలరీని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. జోగి రమేష్ ఇంటికి చేరుకున్న తర్వాత జోగి రమేష్ ఇంటి మీద జరిగినటువంటి దాడి ప్రాంతాన్ని జగన్ పరిశీలించిన తర్వాత జోగి రమేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడబోతున్నారు. రాజేష్, రోడ్డు పైన మనం చూస్తున్నాము, అక్కడ కార్యకర్తల కోలాహలం అంత ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమంది అత్యుత్సాహంతో చెయ్యి కోసుకొని మరి రక్తంతో బొట్టు పెట్టడాన్ని మనం చూస్తున్నాము. మరి జోగి రమేష్ ఇంటి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ ఎవరెవరున్నారు? జోగి రమేష్ ఇంటి వద్ద కార్యకర్తలు కూడా భారీగానే చేరుకున్నారు. ఉదయం నుంచి కార్యకర్తలు అటు నందిగామ, తిరువూరు, చుట్టుపక్కల జగేపేట ప్రాంతాలు, విజయవాడ నుంచి కూడా భారీగా కార్యకర్తలు తరలి వస్తున్నారు. జగన్ వస్తున్న నేపథ్యంలో ఆయన చూడడానికి, అదేవిధంగా జగన్ కలవడానికి భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. ఈ చేయి కోసం ఘటన, అదేవిధంగా బైక్ స్టాండ్స్ పైన తీవ్ర పోలీసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి పర్యటనలు అపశృతులు జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కానీ ఈ విధంగా చేయి కోసుకోవడం, బైక్ తో స్టంట్లు వేయడం కారణంగా కార్యకర్తలు నష్టపోతారని చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఏదేమంటే కోలాహల వాతావరణం ఇక్కడ కనబడుతుంది. పూర్తి స్థాయిలో పోలీసుల భారీ బందోబస్తు కూడా కనబడుతుంది. రేఖ, రాజేష్, ఇంకా ఎంతసేపట్లో జోగి రమేష్ నివాసానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతానికి గుంటుపల్లి సమీపంలోకి జగన్ కాన్వాయ్ చేరుకుంది. వెస్ట్ బైపాస్ దిగి గుంటుపల్లి వైపు ఆయన ప్రయాణిస్తున్నారు. ఒక 1:30-2 గంటలలోపే జగన్ ఇబ్రహీంపట్నం చేరుకుని జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించే అవకాశం కనపడుతుంది. ఇబ్రహీంపట్నం జంక్షన్ వద్ద కూడా భారీగా కార్యకర్తలు వేచి చూస్తున్నారు. ఆయనకి ఘన స్వాగతం పలకడానికి జోగి రమేష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అదేవిధంగా కార్యకర్తలంతా కూడా ఇబ్రహీంపట్నం జంక్షన్ దగ్గర నుంచి ఆయనకి స్వాగతం పలికి ఆయనతో పాటు కాన్వాయ్తో నడిచి వచ్చే అవకాశం కనపడుతుంది. పోలీసులు కూడా అక్కడ జంక్షన్ వద్ద, ఇది జోగి రమేష్ ఇంటి వద్ద భారీగా మోహరించారు. జగన్ వచ్చిన సమయంలో పూర్తిగా పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగానే పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. రేఖ, రైట్, థాంక్యూ రాజేష్, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.
కట్టుకి ఇట్లా అట్లా